హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి కదండి. మా పాపకి సీతగట్ట పెడదామని కోనైతే పెడుతున్నాను చూడండి. తనైతే నిద్రపోతుంది. మేల్కొని ఉంటే పెట్టనివ్వదని నిద్రపోతున్నప్పుడే పెడుతున్నాను. అయినా సరే చూడండి ఎలా కదలాడుతున్నాయండి. పెడుతున్నా సరే కానీ చెయ్యి కాలు మొత్తం లాగేసుకుంటూనే ఉండింది. మొత్తానికైతే ఏదో ఒక విధంగా అయితే కోనైతే పెట్టేశాను. చూడండి ఎలా లాగేస్తుందో. మొత్తానికైతే కోనైతే మొత్తం పెట్టేశానండి. రెడీ అయిపోయి గుడికైతే వచ్చేసామండి. చూడండి వీళ్ళందరూ మా బిల్డింగ్ వాళ్ళమే. ఏ పండగలు వచ్చినా సరే మా బిల్డింగ్ వాళ్ళందరమే కలిసే వెళ్తామండి ప్రతి గుడికి, ప్రతి పండగకి. ఇంకా కళ్యాణం అయితే చూసేసామండి. చూడండి కళ్యాణము చాలామంది వచ్చారు. చూడండి ఇంకా నిద్రపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను నిద్రపోతున్నప్పుడే బొట్టు అయితే పెట్టేశాను. ఎందుకంటే చిన్న పాప కదండి, మేల్కొన్నప్పుడు పెట్టే మొత్తం చెరిపేసుకుంటుందని చెప్పి ఇంకా నిద్రపోతున్నప్పుడే బొట్టు పెట్టేశాను. కోన్ అయితే బాగా పండిందండి, చేతికి కాళ్ళకి మంచిగా అనిపించింది నాకు కూడా. చూడండి నిద్రపోతున్నప్పుడే పెట్టనేస్తారు వీళ్ళు, అల్లరి అల్లరి చేసేస్తారు. లేకపోతే పెట్టామంటే ఇంకా వేస్టే, వాళ్ళు మేల్కొన్నప్పుడు అస్సలు పెట్టలేము. బొట్టు పెట్టినప్పుడు చూడండి ఎలా ఉందో, నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఈ వడ్డానం అయితే నేను చిన్ను కోసం తీసుకున్నానండి తన బర్త్డేకి. చూడండి లక్ష్మీదేవి డాలర్ వచ్చేసి చిన్నగా ఎంత బాగుందో. చిన్న వడ్డానం అండి, 5 years వరకు సరిపోతుంది ఈ వడ్డానం అయితే. చిన్ను కోసమే తీసుకున్నాను తన బర్త్డేకి. ఇంకా ఈ దండ అయితే నేను 2 years బ్యాక్ తీసుకున్నానండి నా కోసం. ఇప్పుడు అది చిన్ను పనికొస్తుంది. కృష్ణుడి వేషం, రాధ వేషం, ఇలా సీతకు కూడా పనికొచ్చింది. చూడండి చూడడానికి ఇది బాగుంది. ఆ రోజు ఎందుకో నాకు నచ్చింది తీసుకున్నానండి. ఇంకా మా చిన్ను అయితే హాయ్ చెప్పేస్తుంది చూడండి, హాయ్ అంట. చూడండి చిన్నుకి ఇంకా లాస్ట్కి జడ అయితే వేసేసానండి. చూడండి పక్కన పాప వచ్చి ఆడుకుంటుందండి, అందువల్లే నేను త్వరగా జడ వేయగలిగాను. ఇంక ఇదైతే కృష్ణాష్టమికి రాధ కోసం తీసుకున్నాను. ఇంకా కృష్ణాష్టమి రాకముందే సీత గెటప్కి అయితే పనికొచ్చేసింది ఇది నాకు. చూడండి చిన్ను ఎలా ఉందో. నా కోరిక అండి, పాప పుడితే ఇలా చెయ్యాలి అలా చేయాలి అని. లాస్ట్కి ఆ దేవుడైతే నెరవేర్చేశాడు. చూడండి అన్నీ పెట్టేశాక మా సీత ఎలా ఉందో చూడండి, అసలు ఆగట్లేదు. చూడండి ఎంత ముద్దుగా ఉందో మా పాప అయితే, అసలు ఆగమన్నా ఆగట్లేదు, ఒకటే లఘు వేసేసేస్తుంది. చూడండి అసలు ఎలా వెళ్ళిపోతుందో, అసలు ఆగడమే లేదు. చూడండి మా సీతని, మా సీత ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి మా సీత. ఇంకా ఈవినింగ్ అయితే కళ్యాణం అయిపోయాక రాముడు సీతను అయితే మా స్ట్రీట్లో అయితే ఊరేగిచ్చారండి. చూడండి ఇంకా మా వారైతే మా పాపని తీసుకెళ్ళారు అక్కడికి. చూడండి బయటకు వచ్చేసాము ఇంట్లో నుంచి. ఇంకా దేవుణ్ణి ఊరేగిస్తున్నారని అంటే వాళ్ళ డాడీకి చూపిస్తూ చెప్తుందండి తను. మా వీడియోస్ అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.